హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఇస్రో విజయవంతంగా ప్రయోగం చేసిన జిఎస్ఎల్వి ప్రయోగం, జియో సింక్రనైజ్డ్ లాంచింగ్ వెహికల్. ఇస్రో మరొకసారి ఈ జిఎస్ఎల్వి ప్రయోగాన్ని సక్సెస్ చేసి విజయం సాధించింది. జిఎస్ఎల్వి F-14 వాహక నౌక ద్వారా INSAT-3DS ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. 27.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శనివారం సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 18.46 నిమిషాల తర్వాత ఈ 2275 కిలోల INSAT-3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. వాతావరణాన్ని, భూమి, సముద్ర ఉపరితలాలను మరింత మెరుగ్గా ఈ ఉపగ్రహం పరిశీలిస్తుంది. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇక ప్రస్తుతం కక్షలో ఉన్న INSAT-3DR ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేస్తుంది. INSAT-3DSలో ఉండే 6 ఛానల్ ఇమేజర్లు, 19 ఛానల్ సౌండ్లు వాతావరణాన్ని మరింత ప్రభావవంతంగా పరిశీలించడానికి ఉపయోగపడతాయి. SAR ట్రాన్స్పాండర్ డిస్ట్రెస్ సిగ్నల్స్ అలర్ట్ డిటెక్షన్లను ప్రసారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గ్లోబల్ సెర్చ్, రెస్క్యూ సేవలను ఈ సమాచారం కీలకంగా మారనుంది. డేటా రిలే ట్రాన్స్పాండర్ DRT వంటి కీలకమైన కమ్యూనికేషన్ పేలోడ్లను INSAT-3DSలో అమర్చారు. గుల్జార్ రామభద్రాచార్యులకు జ్ఞానపీఠ పురస్కారం అనేది కేంద్ర ప్రభుత్వము కల్పించింది. ఉర్దూ కవి, సంస్కృత పండితునికి దక్కిన గౌరవంగా భావించారు. ప్రముఖ ఉర్దూ కవి, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులు 2023 సంవత్సరానికి సంబంధించిన 58వ జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికయ్యారు. వారిని ఎంపిక చేసినట్లు శనివారం అవార్డు కమిటీ ప్రకటించింది. 2 భాషల్లో ప్రముఖ రచయితలైన ఇద్దరికి జ్ఞానపీఠ ఇవ్వాలని నిర్ణయించామని సంస్కృత సాహితీవేత్త జగద్గురు రామభద్రాచార్య, ఉర్దూ కవి గుల్జార్లను ఈ అవార్డుకు ఎంపిక చేశామంటూ తెలిపారు. 1944లో ఏర్పాటైన జ్ఞానపీఠ అవార్డును భారతీయ సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఏటా ఇస్తుంటారు. సంస్కృత భాషకు ఈ అవార్డు దక్కటం ఇది 2వసారి, ఉర్దూకు 5వసారి. ఈ అవార్డు కింద 21 లక్షల నగదు, వాగ్దేవి విగ్రహం, ప్రశంసాపత్రం అందజేస్తారు. జ్ఞానపీఠ్ అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్గా ప్రతిభారాయ్, సభ్యుల్లో తెలుగు జర్నలిస్టు ఏ కృష్ణారావు ఉన్నారు. 2022లో ఈ అవార్డును గోవా రచయిత దామోదర్ మౌజో దక్కించుకున్నారు. ఇక గుల్జార్కు సంబంధించిన సమాచారాన్ని మనం చూసినట్టయితే, గుల్జార్గా ప్రసిద్ధి చెందిన సంపూరన్ సింగ్ కల్రా 89 సంవత్సరాల హిందీ సినీ సంగీత ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఉర్దూ కవిత్వంలో ఆయన ఒక దిట్ట. గుల్జార్కు 2002లో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2004లో పద్మభూషణ్ అవార్డుతో ఆయన కేంద్రం సత్కరించింది. హిందీ చిత్రసీమలో ఆయన చేసిన కృషికి 2013లో గుల్జార్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 5 జాతీయ చలనచిత్ర అవార్డులను ఆయన దక్కించుకున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్లో ఆయన రాసిన జై హో పాటకు 2009లో ఆస్కార్ అవార్డు వచ్చింది. 2010లో గ్రామీ అవార్డుకు ఆ పాట ఎంపికైంది. మాచిస్ 1996, ఓంకార 2006, దిల్సే 1998, గురు 2007 చిత్రాలలో ఆయన రాసిన పాటలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. గుల్జార్ దర్శకుడుగాను రాణించాడు. కోషిష్ 1972, పరిచయ్ 1975, ఇజాహత్ 1977 చిత్రాలకు, వీటితో పాటు టీవీ సీరియళ్లు మీర్జా గాలిబ్కు 1988లో ఆయన దర్శకత్వం వహించారు. సినీ ప్రయాణంతో పాటు సాహిత్యంలోనూ గుల్జార్ అనేక మైలురాళ్లను అధిగమించారు. కవితలను కొత్త పుంతలు తొక్కించారు. 3 లైన్లతో పర్యాయాలు
3 లైన్లతో పద్యాలను రచించిన చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ చిన్నపిల్లల కవిత్వం పైన ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ఇక సంస్కృత కవి అయిన రామభద్రాచార్య 74 సంవత్సరాల వ్యక్తి. ఇతను 22 భాషలలో పండితుడు, చిత్రకూట్లోని తులసి పీఠ్ వ్యవస్థాపకుడు, బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన హిందూ ఆధ్యాత్మిక గురువుగాను గుర్తింపు పొందారు. విద్యావేత్త, రచయితగాను సుప్రసిద్ధుడు. 240 వరకు పుస్తకాలు, ఇతిహాసాలను రచించారు. ప్రస్తుతం ఉన్న 4 జగద్గురువులైన రామభద్రాచార్యుల్లో ఆయన ఒకరు. 1982 నుంచి ఆయన ఈ హోదాలో ఉన్నారు. ఆయన 22 భాషల్లో పండితుడు. సంస్కృతం, హిందీ, అవధి, మైథిలి తదితర పలు భాషల్లో రచనలు చేశారు. 2015లో ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. రామభద్రాచార్య అసలు పేరు గిరిధర మిశ్రా. 2 నెలల వయసులో ఉన్నప్పుడు ఈయన ట్రకోమా వల్ల కంటి చూపును కోల్పోయారు. దీంతో తాత వద్దే ఆయన ఓనమాలు దిద్దారు. 5 ఏళ్ల వయసు వచ్చే నాటికే భగవద్గీత మొత్తాన్ని గుర్తుపెట్టుకోగలిగే స్థాయికి చేరుకున్నారు. 8 ఏళ్ల వయసు నాటికి రామచరిత మానస్ మొత్తాన్ని నేర్చుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. దక్షిణ కొరియాలోని ఇయోన్సై విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక సరికొత్త అధ్యయనంతో అభివృద్ధి చేశారు. పశు మాంస కండరం కొవ్వు కణాలతో మిళితమై ఉండటం దీని ప్రత్యేకత. సాధారణ వరి వంగడంతో పోలిస్తే ఈ మాంసాహార బియ్యం అభివృద్ధి చేసిన ఇది ప్రోటీన్ 8% ఎక్కువగా ఉంటుంది. దీంట్లో పోషకాహార పదార్థంతో కూడిన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో పొందడానికి ఇది వినూత్న మార్గమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ బియ్యం రూపురేఖలు కూడా సాధారణ బియ్యం వలె ఉంటాయి. మితిమీరిన తీపి గుండెకు చేదు అని, వీటితో హృద్రోగాల సమస్య అనేది వస్తుందని దీనికి సంబంధించిన అధ్యయనాన్ని చేశారు. థ్రాంబస్ లేదా రక్తం గడ్డకట్టే ఫలితంగా గుండెలోని భాగాలకు ఆక్సిజన్, పోషకాలు అందని పరిస్థితి అనేది తలెత్తుందంటూ అమెరికాలోని టెక్సాస్ A&M వర్సిటీ ఆఫ్ మెడిసిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ క్లేటన్ క్రూగర్ పేర్కొన్నారు. మితిమీరిన చక్కెర వినియోగం వల్ల ఉబకాయం, టైప్ 2 మధుమేహానికి దారితీయవచ్చని చెప్పారు. వ్యాజ్యాల భారం తగ్గింపులో ట్రయల్ కోర్టులే కీలకమని CJI జస్టిస్ DY చంద్రచూడ్ వెల్లడించారు. న్యాయస్థానాల్లో పెరిగిపోతున్న పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి ట్రయల్ కోర్టులపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో శనివారం ఆయన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ సమస్యలకు పరిష్కారం ఆరంభమయ్యేది ట్రయల్ కోర్టులోనే అని ఉద్ఘాటించారు. ఒక సైనిక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. రాజస్థాన్లో వైమానిక దళం భారీ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గగనతలంలో తిరుగులేని తన పోరాట పటిమను భారత వైమానిక దళం కళ్లకు కట్టింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లో 120కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో భారీ విన్యాసాలను నిర్వహించింది. వాయుశక్తి పేరిట శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో M777 శతఘ్నులను వాయుమార్గంలో తరలించి వేగంగా మోహరించే సామర్థ్యాన్ని వాయుసేన ప్రదర్శించింది. 5 రోజులుగా సరిహద్దులోనే బస చేస్తూ కొనసాగుతున్న నిరసనలు, ఢిల్లీ చలో ప్రోగ్రాంను ఇంకా కొనసాగిస్తున్న రైతులు, వీరిపైన మరోసారి చర్చలు చేయాలని కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ ఆదివారం మరోసారి చర్చలకు వచ్చారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం దేశ ప్రధానిగా కలిపి దాదాపుగా 23 ఏళ్ల ప్రభుత్వాధినేతగా ఉన్న తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని ప్రధాని మోదీ చెప్పారు. ఇది ఆరోపణల రహిత, వికాస్ ముక్త్, అభివృద్ధితో కూడిన కాలమని పేర్కొన్నారు. వికసిత భారత్ పైన తీర్మానించారు. వికసిత భారత్ మోదీ ఇస్తున్న హామీ అనే రాజకీయ తీర్మానాన్ని ఈ సమావేశంలో ఆమోదించారు. రాజస్థాన్లోని ఉదయపూర్కు చెందిన జితేంద్ర పటేల్, రిషబ్ జైన్ అనే యువకులు అయోధ్య రాముడి దర్శనానికి సైకిల్పై బయలుదేరారు. శనివారం ఉదయం 5 గంటల 15 నిమిషాలకు
ఫతే పాఠశాలలో ఉన్న బాలాజీ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత శ్రీరాముడిని స్తుతిస్తూ వీరు ప్రయాణం మొదలుపెట్టారు. 4 రోజుల్లో 1100 కిలోమీటర్లు ప్రయాణించి బాలరాముని దర్శించుకునే అవకాశం వీరికి దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఒకే ఎన్క్లోజర్లో ఆడ మగ సింహాలను ఉంచి కోర్టుకెక్కిన విహెచ్పి పశ్చిమ బెంగాల్ అటవీశాఖ అధికారులపైన విశ్వ హిందూ పరిషత్ కోర్టును ఆశ్రయించింది. షిలిగుడి సఫారీ పార్కులో అక్బర్, సీత పేర్లు కలిగిన మగ ఆడ సింహాలను ఒకే ఎన్క్లోజర్లో ఉంచటము వీరి అభ్యంతరానికి కారణమైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అటవీశాఖ అధికారులను బెంగాల్ సఫారీ పార్క్ డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. భారతీయ జనతా పార్టీ అతిపెద్ద ముప్పు ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఉందని దానికి సంబంధించిన జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. 2009 12 ఏళ్ల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించినప్పుడు 1350 పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ల తర్వాత 3వ అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది. మేడారం జాతరకు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సమ్మక్క సారలక్క జాతరలకు రాష్ట్ర ప్రభుత్వము విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జాతరలో దాదాపుగా 4800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు, వివిధ ప్రాంతాల నుంచి 6000 బస్సులను మేడారానికి నడుపుతున్నట్టు తెలిపారు. 9000 మంది బస్ డ్రైవర్లను నియమించారు. జాతరలో పారిశుద్ధ కార్యక్రమాల నిర్వహణకు 4000 మంది కార్మికులు, 5600 మంది మరుగుదొడ్లను ఏర్పాటు చేశామంటూ ఈ సందర్భంగా తెలిపారు. పిల్లలు ఇష్టంగా తినే పీచు మిఠాయిపైన తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి. వీటిలో కృత్రిమ రంగుల కోసం ఆరోగ్యానికి హాని కలిగించే రోడామైన్ బి అనే రసాయనాన్ని కలిపి తయారు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పుదుచ్చేరిలో విక్రయిస్తున్న పీచు మిఠాయి రంగు కొత్తగా ఉందని పలువురు ఆహార భద్రత అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో వాటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా రోడామైన్ బి వాడినట్టు తేల్చారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పుదుచ్చేరిలో 30 మందికి పైగా విక్రయదారులను హెచ్చరికలు జారీ చేసిన నిషేధం విధించారు. తమిళనాడులోనూ అప్రమత్తమైన అధికారులు చెన్నై మెరీనా, బీసెంట్ నగర్ బీచ్లలోనూ తనిఖీలు చేయగా రసాయనం కలిపినట్టు నిర్ధారించారు. దీంతో ఆహార భద్రతల ప్రమాణాల చట్టం 2006 ప్రకారం పీచు మిఠాయిని నాసిరకం తినకూడదని ఆహారంగా ధృవీకరించారని, వీటిని తయారు చేసిన విక్రయించిన శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామని తెలిపారు. లోక్సభ వెబ్సైట్లో రావి వివరాలు చేర్చారు. ప్రధానికి రావినారాయణ రెడ్డి సేవా సంస్థలు లేఖ రాశాయి. ఈ సందర్భాన్ని వెబ్సైట్లో ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాను రావినారాయణ రెడ్డి సేవా సంస్థ కొనియాడింది. సంస్థ అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాస్, ఇతర నేతలు శనివారం లేఖలు పంపించారు. 1952లో మొదటి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన ఘనతను వివరిస్తూ వెబ్సైట్లో చేర్చారు. భారత నౌకాదళంలో అధునాతన విమానాలు. దేశ రక్షణ కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాలు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్ హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు చేసింది. ఈ ప్రాంతంలో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎయిర్ బస్ SE నుంచి 2900 కోట్లతో డజనుకు పైగా నిఘా విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందులో 4 C-295 విమానాలను ఎయిర్ బస్ తయారు చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 20న జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ గగనతలంలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్స్, రిమోట్ నియంత్రణతో పనిచేసే అత్యంత తేలికపాటి విమానాలపై తాత్కాలిక నిషేధం విధించారు. భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో CRPCలోని 144 సెక్షన్ కింద దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. గల్వాన్ ఘర్షణ తర్వాత నుంచి భారత సైన్యంలో శిక్షణలో మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ఆయా రెజిమెంట్లలో సైనికులను జారీ చేసే రోజువారీ దేహదారుఢ్య శిక్షణతో పాటు వివిధ మార్షల్ ఆర్ట్స్లోనూ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య పరిష్కారానికి దశాబ్దాలుగా తాము 2 దేశాల వాదాన్ని వినిపిస్తున్నామని,
ఇప్పుడు చాలా దేశాలు మద్దతు పలుకుతున్నాయని, అంతేకాకుండా ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత హంతకుడికి శిక్ష విధించారు. ఆధునిక సాంకేతికతతో కేసుకు ఛేదించిన లండన్ పోలీసులు భారత సంతతి వ్యక్తికి యావజ్జీవ జైలు అనేది పడింది. ఫోరెన్సిక్ శాస్త్రంలో పురోగతి వల్ల 30 ఏళ్ల నాటి హత్య కేసును లండన్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. హంతకుడు భారత సంతతికి చెందిన సందీప్ పటేల్గా, హతురాలు మరీనా కోపెల్ కొలంబియా నుంచి బ్రిటన్కు వలస వచ్చిన వనిత. లండన్లోని అపార్ట్మెంట్లో మరీనాను 1994లో పటేల్ 140 సార్లు కత్తితో పొడిచి హతమార్చినట్టు తెలిపారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో డీహైడ్రేషన్ తగ్గించే దిశగా కేరళ ప్రభుత్వము అడుగులు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఉదయం 10:30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటలకు బెల్ మోగించి 5 నిమిషాల చొప్పున విరామం ఇస్తారు. ఆ సమయాల్లో విద్యార్థులు తగినంత నీళ్లు తాగేలా చూస్తామని తెలిపారు. న్యాయ కార్యనిర్వాహక వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ వ్యవస్థకు మంచిదే అని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్కే కౌల్ తెలిపారు. పార్లమెంటేరియన్లకు సంసద రత్న అవార్డులను ప్రదానం చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంట్లో ఈ అవార్డు తీసుకున్న వారిలో చెన్నైకి చెందిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డులను ఏర్పాటు చేసింది. సుధీర్ గుప్తా భారతీయ జనతా పార్టీ, శ్రీకాంత్ ఏకనాథ్ షిండే శివసేన, సుకాంత్ మజుందార్ భారతీయ జనతా పార్టీ, కులదీప్ రాయ్ శర్మ కాంగ్రెస్, అమోల్ కోల్టే ఎన్సీపీ సంసద రత్న అవార్డులను వీరికి ప్రదానం చేశారు. ఈ సంసద రత్న అవార్డు అనేది 5 ఏళ్లకు ఒకసారి ఇచ్చే సంసద్ మహారత్న అవార్డులను ఎన్కే ప్రేమచంద్రన్ ఆర్ఎస్పీ, అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్, బిద్యుత్ బరన్ మహోతా భారతీయ జనతా పార్టీ, హీనా గావిత్ భారతీయ జనతా పార్టీ అనేది ఉన్నారు. సంసద్ ఉత్కృష్ట మహారత్న అవార్డుగా సుప్రియా సూలే, శ్రీరాంగ్ అప్సా బరనే మొదలైన వారికి ఇచ్చారు. వయనాడులో హింసాత్మకంగా మారిన హర్తాల్. వన్యప్రాణుల దాడులపైన నిరసనగా పోలీసులు లాఠీచార్జీ చేశారు. వారణాసి నుంచి హుటాహుటిగా బయలుదేరిన రాహుల్. కేవలం ఒకే ఒక్క పాత్రతో నేటి భారతం అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇది కరోనా తర్వాత మారిన ఆర్థిక సామాజిక స్థితిగతుల ఆధారంగా రూపొందించిన చిత్రం. దీంట్లో కథానాయకుడిగా ఎర్ర శ్రీధర్ రాజు నటించారు. 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సినీ తారలందరి ముందు ది ఫేబుల్ చిత్రాన్ని ప్రదర్శించడం ఆనందంగా ఉందని ఆ సినిమా దర్శకుడు రామ్ రెడ్డి, మనోజ్ బాజ్పేయి కీలక పాత్రలో రామిరెడ్డి రూపొందించిన చిత్రం. 1989 కాలంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాను బెర్లిన్లో జరుగుతున్న చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. సీనియర్ నటి అంజనా భౌమిక్ 79 సంవత్సరాల వయసులో కన్నుమూచారు. 1960 నుంచి 80 దశకంలో మంచి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె శ్వాసకోశ ఇబ్బందులతో ఈ నెల 16న ఆసుపత్రిలో చేరి కూచిబిహార్లో జన్మించిన ఈమె అసలు పేరు ఆరతి. చదువుకునే రోజుల్లోనే కోల్కతాకు మారారు. తన 20వ ఏట చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అంజనా అనుస్టూప్ చంద అనే చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తానా తాకే అస్సి చిత్రంలో బెంగాలీ చిత్ర పరిశ్రమలో అగ్రతారాల జాబితాలో చేరారు. ఈమెకు నీలాంజనా సేన్ గుప్తా, చందనా భౌమిక్ అనే 2 కుమార్తెలు ఉన్నారు. ఈమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 2012లో ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు అనే చాలా ఉన్నాయి. 2012లో సినిమా రంగానికి ఆమె చేసిన కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆమెకి బిశేష్ చలనచిత్ర పురస్కారాన్ని కూడా ప్రదానం చేసింది. దంగల్ బాలనటి సుహాని కన్నుమూత. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ దంగల్ చిత్రంలో బాలనటిగా నటించిన సుహాని భట్నాగర్ 19 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె చికిత్స తీసుకుంటూ మరణించింది. ఈ విషయాన్ని తెలుపుతూ శ్వాస విడిచిందని తెలిపారు తల్లిదండ్రులు. ఎల్ఐసి
చిన్నారుల చదువుల కోసం ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ చిన్నారుల కోసము అమృత్ బాల్ అనే ఒక పాలసీని తీసుకొచ్చింది. పిల్లల చదువుల కోసం దీర్ఘకాలానికి మదుపు చేయాలనుకునే వారి కోసం ఈ పాలసీని ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. శనివారం నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఇందులో అతి తక్కువ పాలసీ చెల్లింపు వ్యవధి ఉంది. ఒకేసారి చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. గ్యారెంటెడ్ అడిషన్ ₹1000కు 89 అందిస్తుంది. ప్రీమియం కాలపరిమితి చదువుల కోసము పిల్లల చదువుల కోసం 18 నుంచి 25 ఏళ్ల వయసు మధ్య ఈ పాలసీ మెచ్యూర్ అవుతుంది. రైడర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలసీ 30 రోజుల చిన్నారి నుంచి 13 ఏళ్ల పిల్లల వరకు తీసుకోవచ్చు. మెచ్యూరిటీ కనిష్ట వయసు 18 ఏళ్ళు, గరిష్ట వయసు 25 ఏళ్లుగా ఎల్ఐసి నిర్ణయించింది. ప్రీమియం చెల్లింపు కాల వ్యవధి 6.7 ఏళ్లుగా ఒకే విడతలో ప్రీమియం చెల్లించవచ్చు. నగరాల్లో బీమా పైన అవగాహన పెరిగిందంటూ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక నివేదికను వెల్లడించింది. ప్రతి 4గురిలో 3 బీమా పాలసీని తీసుకునేందుకు ముందుకొస్తున్నారని పేర్కొంది. ఆర్థిక రక్షణ గురించి ఆలోచిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే అధికంగా ఉంటుందని తెలిపింది. దేశంలోని 25 ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో డిజిటల్ విధానంలో ఈ ఆర్థిక ప్రాధాన్యతకు సంబంధించిన విషయాలను మెన్షన్ చేశారు. మారుతి విద్యుత్ ఎయిర్ క్రాఫ్టర్లు కార్ల తయారీ అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా ఆకాశంలో ప్రయాణించే విద్యుత్ ఎయిర్ క్రాఫ్టర్లను అభివృద్ధి చేయాలని భావించింది. ఈ మాతృ సంస్థ సుజుకి సహాయం తీసుకోనున్నారు. విద్యుత్ ఎయిర్ క్రాఫ్టర్ల డ్రోన్ల కంటే పెద్దవిగాను, సాంప్రదాయ హెలికాప్టర్ల కంటే చిన్నవిగాను ఉంటాయి. పైలట్తో కలిపి కనీసం 3 ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేశారు. తొలుత జపాన్, అమెరికాలో ప్రవేశపెట్టారు. తర్వాత భారత్కు విస్తరించే వీలుంది. మన దేశంలో ఇవి విజయం కావాలంటే అందుబాటులో ధరలోనే ఉండాలంటూ సూచించారు. సవాళ్లను అధిగమించే ఆవిష్కరణలు రావాలంటూ భారత బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. ఆలోచించేదానికి భిన్నంగా వెళ్ళండి. మరో సిలికాన్ వ్యాలీకి సృష్టించాలంటే ఒక ఆవిష్కరణతో పాటే ఒకప్పుడు భారత జనరిక్ దేశంగా ఉండేది అని తెలిపారు. ఇంగ్లాండ్తో 3వ టెస్టు పైన టీమిండియా పట్టు సాధించింది. ప్రస్తుతం ఆధిక్యంలో 322తో ఉంది. ఇంగ్లాండ్ 319తో ఉంది. సిరాజ్ 4 వికెట్లు అనేవి తీశాడు. యశస్వి జైపాల్ సెంచరీతో నిలిచాడు. ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. పసిడికి అడుగు దూరంలోనే ఉంది. నేడు థాయిలాండ్తో తుది పోరుకు తలపడుతున్నది. స్టార్ ప్రింటర్ జ్యోతి ఎర్రాజీ సత్తా చాటింది. మహిళల 60 మీటర్ల హార్డిల్స్లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును మెరుగుపరుచుకుంది. ఆమె 8.12 సెకండ్ల లక్ష్యాన్ని పూర్తి చేసింది. హీట్లో 8.22 సెకండ్లతో టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది జ్యోతి. ప్రపంచ కప్ జిమ్నాస్టిక్స్ భారత అమ్మాయి ప్రణతి నాయక్ కాంస్యంతో మెరిసింది. మహిళల వాల్టులో 13.616 స్కోర్ చేసి ఆమె 3rd ప్లేస్లో నిలిచారు. ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్ భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో 3-0తో చిలీపైన విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా హర్యానా స్టీలర్స్ మరో విజయాన్ని అందుకుంది. శనివారం ఆ జట్టు 46-40తో యూముంబాను ఓడించింది. ఇక మరో మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ 36-29తో యూపీ ఓదాస్ను ఓడించింది. ప్రతీక్ దహియా 12 గుజరాత్కే గెలిపించారు. ఇవి ఫిబ్రవరి 18, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.